అందరికీ నమస్కారం. ఈరోజు ఒక చిన్న స్టోరీతో వచ్చానండి. అది ఏంటంటే, ఒక పెద్ద బ్రాండ్ సక్సెస్ అవ్వడానికి ఎలకలు కారణం అవుతాయంటే మీరు నమ్ముతారా? అవునండి, నిజంగానే. ఎలకలు ఒక పెద్ద బ్రాండ్ సక్సెస్ అవ్వడానికి కారణమయ్యాయండి. ఆ బ్రాండ్ ఏదో కాదు, పారాషూట్ ఆయిల్. పారాషూట్ ఆయిల్ మనకు తెలిసిందే. కోకోనట్ ఆయిల్స్ అంటే కొబ్బరి నూనెలో బాగా ప్రసిద్ధిగాంచిన ఆయిల్ ఇది. వాళ్ళు ఎత్తుకున్న స్లోగన్ ఒకటి ప్యూరిటీ, అరోమా, ట్రెడిషన్ అండ్ క్లారిటీ. ఈ 4 విషయాలని వాళ్ళు బాగా బ్రాండ్ అపీలింగ్ చేసుకున్నారు, బాగా సక్సెస్ అయ్యారు. కానీ వాళ్ళ బ్రాండ్ సక్సెస్ అవ్వడానికి కారణం ముఖ్యంగా ఎలకలండి. ఎలకలు ఎలా కారణం అవుతాయో చెప్తాను వినండి. 1970లో బాంబే ఆయిల్ కంపెనీలో జాయిన్ అయిన హర్ష మరివాలా గారు తను మార్కెటింగ్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు. ఆయిల్ అప్పుడు దాకా బాంబే రీజియన్స్లో సఫోలాతో పోటీ పడేది. పారాషూట్ కంపెనీ బాంబే ఆయిల్ నుంచి వచ్చింది. ఈ బ్రాండ్ 15 లీటర్ల టిన్స్లో ఉండేది. అప్పట్లో ప్లాస్టిక్ బాటిల్స్ లేవు. వాళ్ళు ఎప్పుడైతే మార్కెట్ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నారో, ఎక్కువ మందికి రీచ్ అవ్వాలనుకుంటున్నారో, అప్పుడు చిన్న చిన్న బాటిల్స్లోకి రావాలి అని మార్కెట్ స్టడీ చేస్తుంటే వాళ్ళకి తెలిసింది ఏంటంటే, అప్పటికే ఉన్న షాలిమార్ కంపెనీ కలకత్తా, నాగ్పూర్ రీజియన్స్లో చిన్న చిన్న బాటిల్స్లో సెల్ చేస్తున్నారు. వాటి ఆదాయం బాంబే స్టాక్ ఆయిల్ ఎక్స్చేంజ్ కంటే బాంబే ఆయిల్ ఎక్స్చేంజ్ కంటే ఆయిల్ కంపెనీ కంటే బాగుందని విని వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళు చిన్న చిన్న ప్యాకెట్స్లో సప్లై చేయడం జరుగుతుంది. అప్పుడు దాకా వీళ్ళు 15 లీటర్స్ హోల్సేలర్స్ సప్లై చేస్తే వాళ్ళు స్మాల్ ప్యాకెట్స్లో కన్వర్ట్ చేసుకొని అమ్ముకునే ప్రాసెస్ నుంచి వీళ్ళు సొంతంగా చేయాలని చెప్పి ప్లాస్టిక్ బాటిల్స్ని లాంచ్ చేశారు. లాంచ్ చేస్తే ఇదేమైందంటే, ఎప్పుడైతే డిస్ట్రిబ్యూటర్స్కి ఇచ్చారో, షాప్స్కి వెళ్ళాయో, అవి ఎలకలు పాడు చేయడం గమనించారు. ఎలకలు ఆయిల్ అంటే ఇష్టం, కోకోనట్ ఆయిల్ అంటే ఇష్టం, అవి రావడం, అవి వాటిని పాడు చేయడం, చుట్టుపక్కల ఉన్న వస్తువులు కూడా పాడైపోవడం వల్ల ఇది హిట్ కాలేదు. ఎప్పుడైతే ప్లాస్టిక్ బాటిల్స్ వీళ్ళు కన్వర్ట్ చేసి మార్కెట్లోకి వచ్చారో, అది అందరి దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చింది. వాళ్ళు ఇంకొకసారి ఆ ఐటెంని వాళ్ళ స్టాక్స్లో మెయింటైన్ చేసుకోవడానికి ఒప్పుకోలేదు అనమాట. తీరా ఏమైందని అనుకుంటే, ఈ ప్లాస్టిక్ బాటిల్స్ ఏమవుతున్నాయో ఈ స్క్వేర్ ఫార్మెట్లో తయారు చేశారు. ఈ స్క్వేర్ ఫార్మెట్లో తయారు చేయడం వల్ల ఏమవుతుందంటే, ఎలక కూర్చొని దాన్ని పించప్ దాన్ని కొరికి పాడు చేయగలదు అనమాట. ఈ ప్రాసెస్కి హర్ష మరివాలా గారు ఒక బృందంతో సంప్రదించగా వాళ్ళు వచ్చిన ఒక సొల్యూషన్ ఏంటంటే, సుపీరియర్ ప్లాస్టిక్ క్వాలిటీతో రౌండ్ బాటిల్స్ తయారు చేశారు. ఈ రౌండ్ బాటిల్స్ తయారు చేయడం వల్ల గ్రిప్పింగ్ అనేది ఉండదన్నమాట. ఇప్పుడు చూసాం మన పారాషూట్ ఆయిల్స్ అన్ని రౌండ్ బాటిల్స్తో ఉంటుంది. సో ఎలకలు వాటి మీద కూర్చొని పాడు చేసే అంత ప్రాసెస్ లేకుండా ఆ బాటిల్ని తయారు చేశారు. కానీ మళ్ళీ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర సప్లయర్స్ పట్టుకెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరు తీసుకోవడానికి ఇష్టపడలేదు. సో దానికి వీళ్ళు ఏం చేశారు, మార్కెట్లో ప్రూవ్ చేయాలి అని చెప్పి వాళ్ళ స్ట్రాటజీని ఒక రికార్డెడ్ వీడియోలో ఒక బ్యాగ్లో ఒక 8 కోకోనట్ బాటిల్స్, ఒక 2 ఎలకల్ని పెట్టి 2 రోజులు వదిలేశారు. ఆ 2 రోజుల తర్వాత అవి తీస్తే ఆ బాటిల్స్ అలాగే ఉన్నాయి, ఏమీ పాడవకుండా. అప్పుడు వాళ్ళ స్ట్రాటజీ ప్రూవ్ అయింది. సో ఇవి ఎలకలు పాడు చేయమని నమ్మకం కుదిరిన తర్వాత వాళ్ళ స్టాక్స్ అనేవి వేరే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ ఇవందరూ ఇంట్రెస్ట్ చూపించడం, అలా గ్రాడ్యువల్గా ఈ కంపెనీ ఒక పెద్ద బ్రాండ్ క్రియేట్ చేసిందండి. ఇప్పుడు నవ్వు మ్యారికో లిమిటెడ్ అనే ఒక కంపెనీ దగ్గర నుంచి మనకి పారాషూట్ అనేది సప్లై అవుతుంది త్రూ అవుట్ ఇండియా. మంచి పేరు గాంచింది. కానీ ఎలకలు ఒక కంపెనీ సక్సెస్, ఒక బ్రాండ్ నిలబడడానికి కారణం అవుతాయంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఉంటాను, బాయ్.